అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు గారు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నట్టురు, ములుగుపోతలేనట్టురు, వారికి కొంచెము సమాచారం లోపం ఉన్నట్టుంది అధ్యక్ష. ఇవాళ నేను అన్నది ఏంది అధ్యక్ష, ఇవాళ పంట బోనస్ పెద్ద బోగస్ అని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే, వాళ్ళ మేనిఫెస్టోలో 10 రకాల పంటలకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 10 పంటల రకాలకి ఎక్కడిచ్చిరు బోనస్? దొడ్డువాట్లకి మీరు బోనస్ ఇచ్చిండ్రా? మీరు చెప్పిన 10 రకాల వాళ్ళకి బోనస్ ఇచ్చిండ్రా? దీనికి జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరకు సన్నలకు మాత్రమే పరిమితమై చేసి సనాయ నొక్కులు నొక్కిరు తప్పితే అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. నా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా పెండింగ్ బోనస్ రాక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఇది రాజకీయ విమర్శ కానే కాదు, నాకు కింద రైతులు చెప్పింది మాత్రమే. వాళ్ళ గొంతుకగా నేను అసెంబ్లీలో మీకు చెప్తున్నా తప్పితే ఎవరిని విమర్శించడానికి కాదు, ప్రభుత్వాన్ని అసలే విమర్శించడానికి కాదు. నేను కేవలం ఏమైనా ఉంటే గిట్లా మీరు సరి చేసుకోండి అని మీ మంచికే చెప్తున్నా తప్పితే నేను మిమ్మల్ని విమర్శించడానికి కానే కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకి 12,000 చెల్లిస్తామన్నారు అధ్యక్ష. బారాన మందికి ఎగనామం పెట్టి చివరకు చారాన మందికి కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం గ్రౌండ్గా. ఇలా వ్యవసాయ కూలీలకు భరోసా ఇస్తామని కానీ బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. పంట బీమా అన్నారు, 15 నెలలు పంట బీమాలో లేక రైతన్నలకు ధీమా కరువైందని చెప్పక తప్పదు అధ్యక్ష. మొత్తంగా రైతన్నల విషయంలో ముందు దగా, వెనుక దగా, కుడి దగా, ఎడమ దగా, దగా అన్నట్లు కాంగ్రెస్ తీరు. రైతులందరికీ రుణమాఫీ బోగస్, అన్ని పంటలకు బోనస్ బోగస్, పంటల బీమా బోగస్, రైతుల భరోసా ఎకరానికి ఏటా 15,000 బోగస్. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనిపించుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు అరిచేతిలో వైకుంఠం చూయించి ఏమంటలేని మీ మంచిగా చెప్తుంది, మీ మంచిగా చెప్తుంది. కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. సార్ 3 ఉన్నాయి సార్, 10 minutes సార్, 10-15 minutes చేయండి సార్ ప్లీజ్. 3 ఉన్నాయి, కంక్లూడ్ చేస్తా సార్, మీకు మొత్తం చెప్పి చేస్తా సార్ ప్లీజ్. అధ్యక్ష, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టిన దౌర్భాగ్యమైన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిదని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మాట్లాడితే ఎవరు మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారి పైన ఆడిపోసుకోవడం తప్ప, మా ముఖ్యమంత్రి గారి పైన ఈర్ష్య ద్వేషభావంతో మాట్లాడడం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని విమర్శించేటువంటి మాటలు సరికాదని మాట సందర్భం చెప్తూ, ఈరోజు బడ్జెట్ పద్దులో భాగంగా వారికి అవకాశం వచ్చినప్పుడు వారి సూచనలు సలహాలు ఇస్తే తీసుకొని సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సన్నపు వడ్లకు 1,200 కోట్లు మేము ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన సందర్భాన్ని కూడా వారు తప్పుపడితే ఎట్లా అధ్యక్ష? బోగస్ అనే మాట తప్పు. ఈరోజు వరేస్తే ఊరన్నది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. వరేస్తే ఊరన్నది బీఆర్ఎస్ పార్టీ. వ్యవసాయం దండగా అన్నటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం పండుగ అనేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకు మేలైనటువంటి కార్యక్రమాలు ఆనాడు జయజ్ఞంతో పాటు ఈరోజు కూడా అనేక ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు వచ్చేటువంటి ప్రాజెక్టులు కూడా మొదలెట్టి ముందుకు పోతున్నాం అధ్యక్ష. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 20,600 పైచిలకు కోట్లు రైతు రుణమాఫీ చేసినాం అధ్యక్ష. 25 లక్షల పైన 20 లక్షల పై కుటుంబాలకు చేసినాం. ఆ రోజు వాళ్ళు పావులా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు, రైతులు పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు మేలు కార్యక్రమం చేసుకుంటూ పోతుంటాయి. ఈ నెల 31 రైతు భరోసా కూడా వేస్తారు. వారు ఏమంటారంటే రైతు బంధు రావడం లేదంటారు. రైతు భరోసా పేరు మార్చినాము. ఈ 31 తప్పనిసరి ఇస్తాం. వారు కూడా ఇచ్చిన హామీని కూడా తప్పటి విధంగా మాట్లాడి సరైనది వారి విధానాలు వ్యవసాయ విధానంలో మా బడ్జెట్లో మా బట్టి గారు ప్రవేశపెట్టినటువంటి అంశంలో మాట్లాడుతూ సూచనలు సలహా ఇస్తే బాగుంటుందనేటువంటిది నా యొక్క
విజ్ఞప్తి అన్నమాట చదివి చెప్తూ మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని తీసుకొని రావడము ఇది సరైనది కాదు. బోగస్ అనేటువంటి మాటలు కూడా సరైనది కాదు. బోగస్ అనేది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులకు బోగస్ మాట చెప్పింది. ఈరోజు 10 ఏళ్ళ అధ్యక్ష ఒక విషయం చెప్పి ముగిస్తా. ఆ 10 సంవత్సరాలు వడగాన్ల వల్ల నష్టపోయిన రైతుకు అనాపైసలు అధ్యక్ష. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఎకరాకు 10,000 ఇస్తున్నాం అధ్యక్ష. ఈరోజు రైతుల కోసం చేసేటువంటి కార్యక్రమం మొదటి సంవత్సరంలో 60,000 పైచిలు కోట్లు రైతుల కోసం ఖర్చు చేసాం అధ్యక్ష. రైతులకు మేలైనటువంటి కార్యక్రమాల కోసం తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం అసలు పెటెంట్ హక్కు రైతుల పైన ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందక్క. సీతక్క గారు చెప్పింది కూడా అదే. ఈరోజు సీతక్క గారు కూడా ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళని పట్టుకొని మీరు హైదరాబాద్ ఉంటున్నారని చెప్పండి ఎట్లా అధ్యక్ష? మేము సమావేశాలు ఉన్నప్పుడు హైదరాబాద్ ఉంటాం, ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం, రైతుల కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం. భవిష్యత్తులో కూడా రైతును రాజు చేసే విధంగా రైతు అన్నవాడు వారు పైచేయి ఉండాలి, చేయి చాచి ఉండకూడదని చెప్పండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదంటూ భవిష్యత్తులో రైతులు రాజు చేయడంలో ఈ ప్రభుత్వం కృత్యనిశ్చయంతో ముందుకు పోతుంది అధ్యక్ష. ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ బడ్జెట్లో కూడా మేలైనటువంటి నిధుల్ని వ్యవసాయ శాఖకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి మీరు. అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు ఆది సీనన్న గారు నా చాలా మంచి మిత్రుడు అధ్యక్ష, చాలా పాత మిత్రుడు అధ్యక్ష. కానీ దాదాపు మా ఇద్దరు సోపతి ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ల నుంచి మా ఇద్దరు చాలా దగ్గర మిత్రులం అధ్యక్ష. తనని నేను చాలా గౌరవిస్తాను అధ్యక్ష. నేను ఎప్పుడన్నా వేములవాడకు పోయినా కూడా నా దర్శనం కూడా తనే అరేంజ్ చేస్తాడు అధ్యక్ష. కానీ నాకు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. కానీ సీనన్న, నేను చెప్పేది నా గొంతు కాదు, ఇది కిందల రైతుల గొంతు మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నా. నేను మిమ్మల్ని విమర్శిస్తలేను, నేను మీకు ఏం చెప్తలేను, నేను కేవలం మీకు సూచన మాత్రమే ఇస్తా ఉన్నాను. మీరు తప్పకుండా ఇవన్నీ చేస్తే రేపు మీకే భవిష్యత్తులో మంచుకుంటుందని చెప్తున్నా తప్పితే, లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. నేను అట్లాంటిది కానీ నేను రాజకీయం ఎట్లా చేస్తలేనని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నా. మళ్ళీ తర్వాత నేను సీతక్క గారిని కూడా నేను ఏమనలే అధ్యక్ష. సీతక్క గారే నన్ను అన్నారు నేను హైదరాబాద్లో ఉంటున్నాను అన్నారు. కానీ తను ములుగుపోతలేరు, అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా. దాని తప్పితే నేను మంత్రిగా ఉండి అని నేను తప్పితే దాన్ని బట్టి ఏమనలే అధ్యక్ష. అధ్యక్ష, ఇలా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషులు నిన్న కాక మొన్ననే పోయొచ్చినాము. కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం. కాబట్టి నన్ను తిరుగుతలేదంటే మరి నువ్వెంత తిరిగినావు నేనెంత తిరిగినావు ఒకసారి మీ ఏరియాకు నేను వస్తావు, మా ఏరియాకు నువ్వు కూడా రా. ఎన్ని ఊర్లు నేను తిరిగినా నువ్వెన్ని ఊర్లు చూస్తావు. అట్లనే ఇంకొకటి సార్, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. భూమి లేనటువంటి వాళ్ళు 20 రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక 60 కోట్లు 70 కోట్లు వేసినాము. మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి. మీరు వేయలేదు సిద్దిపేటలో కూడా వచ్చినాయి, చూసుకోమంటున్నా. సిద్దిపేటది కూడా ఉన్నది మా దగ్గర, లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా. కాబట్టి మీ హయాంలో 500 కోట్ల ఆసాంలకు రైతు బంద్ వేసారు, గుట్టల కేసులు పుట్టల కేసులు. పేదోళ్ళ గురించి ఒక్క రోజున ఆలోచించి, పేదోళ్ళ గురించి ఒక్క రోజున ఆలోచించిరా? అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా పేదోళ్ళ గుడిసెలలో ఉండేటోళ్ళకి కరెంటు కూడా ఇస్తున్నాం. 500 భారం తగ్గించి 500కే దేశంలో ఎవరు ఇయ్యని విధంగా గ్యాస్ ఇస్తున్నాము. పేద బిడ్డలకే ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది. మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు. పైనుంచి మీరు తిరగట్లేదు. మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతాను.